ఆలు లేదో చూలు లేదో కొడుకు పేరు సోమలింగం అనేది సామెత. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషనే రాలేదు. అప్పుడే తెలంగాణ హస్తం పార్టీలో బీఫారంల పంచాయతీ మొదలైందిట. బీఫారం ఇచ్చేది తానంటే తానని ఎమ్మెల్యేలు మిగతా నేతలు ఆధిపత్య పోరుకు దిగటం ఆ పార్టీలో ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ల నేపథ్యంలో పార్టీ నేతల మధ్య అంతర్గత సమస్యలను ఎలా పరిష్కరించాలనే దానిపై గాంధీ భవన్లో గట్టిగా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. మరికొన్ని వారాల్లో తెలంగాణ స్థానిక ఎన్నికల నగారా మోగుతుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీలో కొత్త సమస్య మొదలైంది. పార్టీకి సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న స్థానిక సమస్యలు స్థానిక ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతున్నాయనే వార్త పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతున్న ప్రభుత్వానికి పార్టీ పరమైన సమస్యలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు. అధికారంలోకి వచ్చాక కూడా పలు కారణాలతో హస్తం నేతల మధ్య పాత కొత్త పంచాయతీలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన 10 నియోజకవర్గాల్లో పాత కొత్త నాయకుల మధ్య ఆధిపత్య పోరు సమస్య తీవ్రంగా మారిందని అంటున్నారు. మొన్నటి వరకు కొట్లాడిన వాళ్లతోనే కలిసి పనిచేయాల్సి రావడం కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉన్న నాయకులకు ఇబ్బందిగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫారం ఇచ్చేది నేనే అని ఒక నేత అంటుంటే బీఫారంపై సంతకం పెట్టేది నేనే అంటూ మరో నేత చెప్పుకుంటున్నట్టు సమాచారం. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు తాము ఏ పార్టీ తరపున పోటీ చేస్తే ఆ పార్టీ ఇచ్చే బీఫారంను నింపి ఎన్నికల కమిషన్ కు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇండిపెండెంట్ గా కాకుండా పార్టీల తరపున పోటీ చేసే వారికి బీఫారం సమర్పించడం చాలా ముఖ్యం. అలాంటి ఫారంపై అప్పుడే కాంగ్రెస్ నేతల మధ్య కలహాలు మొదలయ్యాయని సమాచారం. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో పార్టీలో ఇంటర్నల్ గొడవలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి గొడవలు పార్టీని ఇబ్బంది పెట్టకపోయినా అధికారంలోకి వచ్చాక ఇలాంటి సమస్యలు అటు పార్టీని ఇటు క్యాడర్ని కలవరపెడుతున్నట్లు గాంధీ భవన్లో చర్చ జోరుగా నడుస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలకు అదే టికెట్ దక్కించుకుని గెలిచిన నేతలకు మధ్య ఈ కలహాల సమస్య తీవ్రంగా ఉంది. ఇక బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల్లోనైతే ఈ సమస్య మరీ తీవ్రంగా ఉన్నట్లు హస్తం పెద్దలు గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ఇబ్బందులు తప్పవని, నేతల మధ్య ఉన్న అంతర్గత పోరు పార్టీని నష్టపరుస్తుందని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేలుకు అదే సెగ్మెంట్ నుంచి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత ప్రీతం మధ్య బీఫారం అంశంపై అప్పుడే గొడవలు మొదలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఫారం ఇస్తారో ఇవ్వరో అని భయపడవద్దని, తానే బీఫారంలు తెచ్చి ఇచ్చి ముందుండి పనిచేసి గెలిపించుకుంటానని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం ప్రకటించగా, స్థానిక సంస్థల ఎన్నికలకు బీఫారంలు ఇచ్చేది తానే అని ఎమ్మెల్యే మందుల సామేలు ప్రకటించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం ఈ అంశాన్ని ఇంటర్నల్ గా ప్రస్తావించారని సమాచారం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు బీఫారంలు ఎవరు ఇవ్వాలనే ప్రశ్నను సంధించారట. ఇక పటాన్చెరు నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య ఇదే అంశంపై వివాదం మొదలైనట్టు చెప్పుకుంటున్నారు. ఇలా పార్టీ మారిన 10 నియోజకవర్గాలతో పాటు టికెట్ ఆశించి భంగపడ్డ నియోజకవర్గాల్లో సైతం ఇదే సమస్య నెలకొందని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఈ సమస్య చిన్నదిగా కనిపించిన టికెట్ల కేటాయింపు నాటికి ఇది తీవ్రమైన సమస్యగా మారే అవకాశముందని హస్తం నేతలు భావిస్తున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు లాంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి 90% స్థానిక సంస్థలను తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు ప్లాన్ వేస్తుంటే బీఫారం ఎవరివ్వాలనే అంశంపై పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఇతర నేతలకు మధ్య పెద్ద రచ్చనే నడుస్తోంది. ఇక సమస్యను కాంగ్రెస్ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.